all, welcome to Mom's Kitchen from Anjani's Wonder World. ఈ వీడియోలో కంద బచ్చలి కూర ఎలా చేయాలో చూద్దాము. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. బచ్చలి కూర మా ఇంట్లోదే వేస్తుంది అమ్మ. ఇదొక రకమైన బచ్చలి కూర. మామూలుగా బచ్చలి కూర అనగానే అందరికీ ఈ పక్కన ఫోటోలో చూస్తున్నారు కదా, ఇదే గుర్తొస్తుంది. కానీ ఇక్కడ అమ్మ కట్ చేస్తుంది కదా, ఇది కూడా ఒక రకమైన బచ్చలి కూర. దీన్ని సెలోన్ బచ్చలి మరియు ఇంగ్లీష్ బచ్చలి అని అంటారు. ఇప్పుడు అమ్మ ఈ బచ్చలాకుతోనే కంద బచ్చలి కూర చేయబోతోంది. బచ్చలి ఆకు ఎక్కువగా పల్లెటూర్లలో కనిపిస్తుంది. దీనిలో ఎన్నో పోషకాలు, ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఆకుకూరలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫైబర్, విటమిన్ ఏ, బి, సి, ఐరన్, కాల్షియం కూడా పుష్కలంగా ఉంటాయి. కిడ్నీ సంబంధిత సమస్యలు, కొలెస్ట్రాల్ వంటి సమస్యలను తగ్గించడానికి చాలా బాగా సహాయపడతాయి. ఈ సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా తీసుకుంటే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇంకా ఇదేమో కందగడ్డ. లాస్ట్ ఇయర్ అమ్మ బర్త్డే రోజు అమ్మ తీసుకొచ్చి పెట్టింది అని చెప్పాను. మీరు ఆ వీడియో చూసారా? ఒకవేళ చూడకపోతే ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, క్లిక్ చేసి వెళ్ళి చూడండి. ఇప్పుడైతే కూర చేయడం కోసం అమ్మ దీన్ని కట్ చేస్తుంది. అడవులలో తిరిగే మునులు కందమూలాలు తిని బతికేవారని చదువుతూ ఉంటాము. దీన్ని ఇంగ్లీష్లో ఎలిఫెంట్ ఫుట్ యామ్ అంటారు. కంద భారతదేశంలోని దరిదాపు అన్ని ప్రాంతాలలోనూ సాగవుతుంది. కొబ్బరి తోటలలో అంతరంగ పంటగా అంటే ఇంటర్ క్రాపింగ్లా వేస్తూ ఉంటారు. ఇది నేలలోని సారాన్ని బాగా పీల్చుకుంటుంది కనుక ఒకసారి వేసిన పొలంలో 5-6 సంవత్సరాలు పోతే కానీ మళ్ళీ వేయరు. కందలో 2 రకాలున్నాయి. తీట అంటే దురద కంద, ఇంకొకటి తీయ కంద. కంద పేరు వినగానే గుర్తుకి వచ్చేది దాని ముఖ్యమైన లక్షణం దురద. పచ్చికందని తినడానికి ప్రయత్నిస్తే నోరంతా ఒకటే దురద వేస్తుంది. దుంపకూరలన్నీ పచ్చివి కొరికితే కొద్దో గొప్పో దురద వేస్తాయి, కానీ కందలో ఈ దురద లక్షణం విపరీతంగా ఉంటుంది. అందుకనే కందకు లేని దురద కత్తిపీటకెందుకో అనే సామెత వాడుకలోకి వచ్చింది. కంద దుంపలో ఉండే కాల్షియం ఆక్సలేట్ కారణంగా కందకి ఆ దురద వచ్చింది. ఈ కంద పీల్ తీసేసి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ముక్కలుగా కట్ చేసి వాటర్లో వేసుకోవాలి. కంద ముక్కల్ని బాగా నీళ్ళల్లో కడిగి తరువాత వాటిని మజ్జిగలోనో చింతపండు రసంలోనో ఉడకబెడితే దురద తగ్గిపోతుంది. అమ్మ ఇక్కడ ఈ కంద ముక్కల్ని కుక్కర్లో వేసి ఉడకబెడుతుంది. ఒకసారి నీళ్ళల్లో శుభ్రంగా కడిగి కుక్కర్లో వేస్తుంది. కందతో కంద బచ్చలి కూర కాకుండా మీకేమైనా రెసిపీస్ తెలిస్తే కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ క్వాంటిటీలో చింతపండు కడిగి నానబెట్టుకోవాలి. కుక్కర్లో వేసుకున్న కంద ముక్కలలో 1 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే కొద్దిగా నీళ్లు చల్లుకొని ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ కుక్కర్ చల్లారే లోపల బచ్చలి కూర కట్ చేసుకుందాము. నేను వీడియో బిగినింగ్లో చెప్పినట్టు మామూలు బచ్చలాకు కాకుండా ఇదొక రకమైన బచ్చలాకు. బచ్చలి కూరను ఆహారంగా తీసుకోవడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ మెరుగవుతుంది. అలాగే ఈ బచ్చలాకుల్లో ఉండే రెటినాల్ ఐ మజిల్ వీక్నెస్ అంటే కంటి కండరాల బలహీనతను తగ్గించి కంటి చూపు పెరగడానికి, అలాగే కంటి సమస్యలను తగ్గించడానికి పనిచేస్తుంది. బచ్చలి కూరని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మెదడు డ్యామేజ్ కాకుండా కాపాడుతాయి. కాల్షియం సమృద్ధిగా ఉండడం వల్ల కీళ్ళ నొప్పులు లేకుండా చేస్తుంది. కుక్కర్ చల్లారిపోయింది. కంద ముక్కలు మెత్తగా ఉడికిపోయాయి, ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. రక్తహీనత, బ్లడ్ లాస్ సమస్యతో బాధపడేవారు బచ్చలి కూర తినడం వల్ల చాలా తక్కువ సమయంలో ఆ సమస్య నుండి బయటపడవచ్చు. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఎండుమిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. రక్తపోటును తగ్గించడంలో మరియు ఒత్తిడిని తగ్గించడంలో సైతం ఇది అమోఘంగా పనిచేస్తుంది. అవి వేగిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. బచ్చలి కూరలో విటమిన్ ఏ, లూటిన్, కెరోటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండడం వల్ల మైండ్ స్ట్రక్చరల్ అలాగే ఫంక్షనల్ లాస్ తగ్గించడంలో సహాయపడుతుంది. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇందాక కట్ చేసి పక్కన పెట్టుకున్న బచ్చలాకును ఇందులో వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసి ఒకసారి కలుపుకొని ఉడికించిన కంద ముక్కలను ఇందులో వేసుకోవాలి.
అవి కొద్దిగా వేగిన తర్వాత చింతపులుసు వేసుకోవాలి. ఇవన్నీ ఉడుకుతున్నప్పుడే ఇందులో చిన్న బెల్లం ముక్కను వేసుకోవాలి. తరువాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, కారం, ఒక పావు టీ స్పూన్ మెంతి పొడి వేసుకొని మొత్తం కలిసేంత వరకు కలుపుకోవాలి. ఎండబెట్టిన కంద ముక్కలని మదన్ మస్త్ అనే పేరుతో బజార్‌లో అమ్ముతూ ఉంటారు. దీనిని అజీర్తికి మందుగా వాడతారు. మదన్ మస్త్, చిత్రమూలం వేరు, శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు, బెల్లం పాకం వీటన్నిటిని సమపాలల్లో కలిపి చేసే సూరణ మాదకం అనే లేహ్యం అజీర్తి రోగాన్ని చక్కగా కుదుర్చుతుందని డాక్టర్ నద్కర్ని ది ఇండియన్ మెటీరియా మెడికా అనే గ్రంథంలో పేర్కొన్నారు. అన్నీ వేశాక అలా ఒకసారి కలుపుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి. చిత్రమూలం అంటే గుర్తొచ్చింది. చిత్రమూలం ఆకుతో ఎప్పుడైనా ఏదైనా రెసిపీ ట్రై చేశారా? ఒకవేళ చేయకపోతే ఆ డీటెయిల్డ్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంది. క్లిక్ చేసి వెళ్లి చూడండి. అలా మొత్తం ఉడికిపోయిన తర్వాత చివరగా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. అంతే, కందా బచ్చలి కూర రెడీ. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.